కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము ఆఖరి లైన్ ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 8వ వచనం ఆఖరి లైన్. పండుగను ఎలా ఆచరించాలంట? నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరించాలని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు, వారికి చెప్తున్నాడు. ఈరోజు దేవుడు యేసు ప్రభువారు పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచిన రోజు. సో మనమందరం కూడా ఒక పండుగను ఆచరించాలని మనందరం కూడా ఇక్కడ వచ్చున్నాం. అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు తలంపులు ఏ రీతిగా ఉన్నాయంటే, ఆ సంఘస్థులతో మాట్లాడుతూ అంటాడు. 6వ వచనంలో గమనించినట్లయితే ఒక మాట ఉంటుంది. 6వ వచనంలో, మీరు అతిశయపడట మంచిది కాదు. ఆ సంఘస్థులు అతిశయపడడం అపోస్తలుడైన పౌలుకి తెలిసింది కనుక అతను అంటాడు కదా, మీరు అతిశయపడటం మంచిది. ఏ విషయంలో వారు అతిశయపడుతున్నారు అంటే, పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతా కూడా పులి చేయనని మీరు ఎరుగరా అంటున్నాడు. ఈ మాటకి ఆయన సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘంలో పాపం అనేది మొదట చిన్నగా చొచ్చుకు వస్తుంది. అది ప్రారంభ దశలో ఉన్నప్పుడు చిన్నదే, కానీ ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది వ్యాపింపజేస్తుంది. కనుక అపోస్తలుడైన పౌలు యొక్క భావం ఏంటంటే, సంఘము పాడైపోకుండా ఉండాలంటే, సంఘము స్థిరంగా నిలబడి ఉండాలంటే, సంఘము దేవునికి ఇష్టకరముగా ముందుకు కొనసాగాలంటే అందులోకి ఏమి రాకూడదంటే పాపం అనేది రాకూడదని అపోస్తలుడైన పౌలు యొక్క భావం. అందుకనే అక్కడ అది మాట్లాడుతున్నాడు కదా, ఏమంటున్నాడు ఆయన, మీరు అతిశయపడట మంచిది కాదు. పులుసుని పిండి కొంచెం ఉంటే చాలు, అది ఏం చేస్తుందంటే మొత్తంతో పులి చేస్తుంది. ఇక్కడ మనం 2వ వచనం గమనించినట్లయితే 7వ వచనంలో చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, మీరు పులిపిండి లేని వారు కనుక అంటున్నాడు. క్రొత్త ముద్ద ఒకటికై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఒక మాట చెప్తున్నాడు, మీరు ఎవరంట? పులిపిండి లేని వారు కనుక అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు ఆయన? క్రొత్త ముద్ద ఒకటికై పులిపిండి లేని వారు అన్నాడు. మళ్ళా ఇంకో మాట అన్నాడు, ఏంటి? కొత్త ముద్ద ఒకటి. అంటే కొత్త ముద్ద కదా, మీరు కొత్త ముద్ద లాంటి వారే, పులిపిండి వారు అంటే వారు కాదన్నాడు ఫస్ట్. అయితే ఇంకొక మాట అన్నాడు, అంటే పులిపిండి లాంటి వారు మీ మధ్యన ఉన్నారు, వారిని మీలో చేర్చుకుంటే మీరు క్రొత్త ముద్దగా ఉన్నారు కదా. అయితే ఈ క్రొత్త ముద్దగా ఉన్న మీరు పులిపిండితో కలిసిపోయినట్లయితే, పాపముతో మీరు కలిసిపోయినట్లయితే మీరు కూడా వారి వలె అవుతారు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఇక 3వ లైను ఒకసారి నేను చదవండి. ఇంతే కాక క్రీస్తు అను మన పశువు వధింపబడిన. ఇక్కడ పాతదైన పులిపిండిని అని మాట్లాడుతున్నాడు కదా. పాత అంటే ఇక్కడ పొంగు పదార్థముగా మనం చూడవచ్చు. పాత స్వభావము పొంగే జీవితాన్ని అంటే పొంగుతుంది, అంటే చెడు అలవాట్లు కలిగినదిగా మనకు కనిపిస్తుంది. రెండవది సంఘము. సంఘము దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే క్రొత్త పిండి ముద్దగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని క్రొత్త పిండి ముద్దగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే 14-15లో ఈ పిండిని వారు పులిపిండిని వారు ఏ రీతిగా చూచేవారో మనకు తెలుస్తుంది. నిర్గమాకాండము 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తారా? మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. పులియని రొట్టెలు తినాలి, పొంగినది పారవేయాలి. తర్వాత మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. అంటే హేయమైన వారు ఎవరైతే పులిసిన పిండి తింటారో వాళ్ళు ఎటువంటి వారుగా ఉన్నారు? అక్కడ హేయమైన వారుగా అక్కడ కనిపిస్తున్నారు. దేవుని దృష్టిలో పులిసిన పిండి పొంగినది హేయమైనది. కనుక మనలో ఆ కొరింథీ సంఘములో పులిసినది మంచిది కాదని అక్కడ
అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏమి చంపేయాలంట అంటే ఈ పులిపిండికి సాదృశ్యం ఉన్న మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. జారత్వము, అపవిత్రత, కామతురత, ఆగ్రహము, దుష్టత్వము, దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపివేయడని మాట్లాడతాడు. అంటే ఈ మాటలన్నీ కూడా పులిపిండికి సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. 7వ వచనం చదువుదాం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ విసర్జించండి. వీటినన్నిటిని విసర్జించాలి. ఇప్పుడు సంఘంలో ఏముండకూడదు? ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉంటే సంఘం ఎలా ఉంటుంది అంటాడు అపోస్తలుడైన పౌలు? పులిసిన పిండితో సమానంగా ఉంటుంది అంటున్నాడు. మీకు తెలుసు కదా అంటున్నాడు. పులిసిన పిండిని పెట్టుకుని అతిశయించడం మంచిదా అంటున్నాడు. అలా అతిశయించకూడదు కదా అంటున్నాడు. మరి యేసు ప్రభువు వారు మరణాన్ని జయించాడు. మరణ ముళ్ళను విరిచాడు. మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని గర్జించాడు ఆయన. ఆ గర్జన మాటలతోటి సాతాను యొక్క తలను చిరక తన్నాడు, తొక్కేసాడు. ఏమైంది? సాతాను యొక్క సర్పం యొక్క తల చిరిగిపోయింది. నేను ఒకసారి ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఒకసారి పాములు ఇళ్లలోకి వచ్చేస్తాయి కదా. ఆ ఇళ్లలోకి వచ్చేస్తున్నప్పుడు దాన్ని చంపేవారు. దాన్ని చంపడం కూడా టెక్నిక్ ఉపయోగించేవారు. తెలుసా ఎలా చంపుతారు పాముని? డైరెక్ట్గా కర్రతో కొట్టేస్తే చచ్చిపోద్దా? ఆ కర్రతో పాటు వచ్చేస్తుందంట. కథతో చెప్పేవారు. అయితే ముందు నడుము మీద కొట్టాలండి దాన్ని. అదేనా? నడుము మీద ఒక దెబ్బ కొడితే అది అక్కడే ఉంటుంది, ఎటు ఇటు పారిపోదు. తర్వాత తలను చెదకు కొట్టేవారు. తలను చెదకు కొడితే ఒకసారి మా స్నేహితుడు అలాగే కొట్టాడు, తలను చెదకు కొట్టాడు. అయితే తల చిరిగిపోయింది, బాగా రక్తం వస్తుంది. కానీ తోక అలా ఆడిస్తుంది. అది తోక ఆడిస్తుంది అన్నాను, ఇంకా చచ్చిపోలేదు అన్నాను. లేదు అంతే అన్నాడు. ప్రభుని యేసు వారు సాతానుని తల చితగొట్టినప్పుడు ఆ తల చిరిగిపోయింది. కానీ ఆ సాతాను ఇప్పటికి ఏం చేస్తున్నాడు? తోక జాడిస్తున్నాడు. ఆ తోక జాడిస్తేనే సంఘాల్లో బలహీనతలు వచ్చేస్తున్నాయి. ఆ తోక జాడిస్తేనే మనలో బలహీనతలు వచ్చేస్తున్నాయి. ఆ తోక ఇప్పుడు జాడిస్తుంటేనే మనం రకరకాలుగా సంఘాలు ఉంటున్నాయి. అందుకని అపోస్తలుడు అంటున్నాడు, మీరు పులిసిన పిండి ఉంది అంటున్నాడు. మరి ఆ తోక ఇప్పటికీ కూడా జాడిస్తూనే ఉంది. ఆ తోకలో జీవము ఉంది. ఇంకా కొంచెం ఒకవేళ జీవం లేదు అనుకుంటే మరి యేసు ప్రభువారు పునరుద్ధారణే తెలియజేసిన తర్వాత కూడా అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ మాటలు చెప్పడానికి కారణాలు ఎందుకున్నాయంటే సంఘంలో బలహీనతలు, సంఘంలో ఉన్న బలహీన ఆలోచనలు బట్టి ఆయన ఈ మాటను తెలియజేస్తున్నాడు. 8వ వచనం మరొకసారి చూద్దాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 8వ వచనం. 7వ వచనం ఆకలేదు. క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిను. అంటే క్రీస్తు మరణము, ఆయన మృత్యుంజయుడే లేచాడు. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో ఒక మాట ఉంటుంది, ఆయన లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపాలన్నీ ఆయన మోసిపోయాడు. ఆయన వీపు మీద వేసుకున్నాడు, ఆయన భరించాడు, ఆయన మృత్యుంజయుడే 3వ దినాన తిరిగి లేచాడు. మనకు ఏమిచ్చాడు? ఆయన గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఉంది, యోహాను సువార్త 6వ అధ్యాయము 54-56లో ఒక మాట ఉంటుంది. 6:54-56. మనం నిత్య జీవంగా కలవారికి ఎప్పుడవుతామంట? ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగినప్పుడే. ఎప్పుడు మనం అలా చేయగలం? నిష్కపటమైన మనసుతో మనం రొట్టెను భుజిస్తూ పండుగను ఆచరించినప్పుడు. ఎప్పుడంట? సత్యముతోనూ నిష్కపటమైన, 1 కొరింథీయులు 5వ అధ్యాయం 8వ వచనం ఉంది కదా, ఏమనుంది? నిష్కపటమును సత్యమును పురిన రొట్టెతో పండుగను ఆచరిస్తామంటాడు.
అలా ఆచరించాలంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఇంకా అద్భుతాలు చేయాలి. ఇంకా మన జీవితంలో మనం ఎన్నో వాటిని మనం విడిచిపెట్టాలి. ఎన్నో విడిచిపెట్టి ముందుకు నడిచేవారు కూడా. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘస్థులతో ఈ మాట పలుకుతున్నాడు. క్రీస్తు సత్యాలతో మనం ముందుకు నడిచేవారం ఉండాలి. ఆయనలో సహవాసం కలిగి జీవించేవారం ఉండాలి. గర్వం, విభేదాలు, అవినీతి, కలహాలు మరి మనలో ఉంటే మనం ఈ పండుగను ఆచరించగలమా? ఆచరించలేం. గర్వం, విభేదాలు, కలహాలు ఇవన్నీ ఉంటే మన పండుగను ఆచరించడం. యేసు ప్రభువు గారు కోరుకున్నది ఏంటంటే మనలో ఇటువంటివన్నీ ఉండకూడదని. గర్వము, కలహాలు, విభేదాలు వీటన్నిటికీ తావు ఉండకూడదు పండుగను ఆచరించాలంటే. ఈ పండుగను ఆచరించాలంటే వీటన్నిటికీ తావుంటే మనం ఈ పండుగను ఎట్టి పరిశ్రమను ఆచరించే వారంగా ఉండవు. కనుక మన జీవితాల్లో మనం ఇంకా క్రీస్తును అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు, పునరుద్ధానుడే మూడో దినాన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అట్టి ధనత కృప దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించుగాక. ఆమేన్. అందరూ చెప్పండి.